హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముగ్గు వేసుకుంటూ ఒక మంచి కథ చెప్పుకుందామండి. ఈ కథ పేరొచ్చేసి ఉల్లిపాయ స్నేహం అండి. ఇది విన్నాక ఈ స్టోరీ ఎలా ఉందో మీరే కామెంట్స్‌లో చెప్పేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక తండ్రి తన కొడుకు రవిని షాపింగ్‌కి తీసుకెళ్ళాడండి. దారిలో ఫ్రూట్స్ బండి దగ్గర తన బండి ఆపాడు. తాజా యాపిల్స్, మ్యాంగోస్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. వాటి పక్కనే ఒక కుళ్ళిన ఉల్లిపాయ కూడా పడిపోయి ఉందండి. అప్పుడు తండ్రి కొడుకుతో, రవి, ఆ బాస్కెట్లో ఒక మంచి యాపిల్ తీసుకున్నానా అని అన్నాడు. రవి ఒక ఎర్రటి యాపిల్ని తీసుకున్నాడు. సరే, ఆ యాపిల్ని ఆ కుళ్ళిన ఉల్లిపాయ పక్కన 2 రోజులు పెట్టరా, ఏమవుతుందో చూద్దామన్నాడు. 2 రోజుల తర్వాత రవి వెళ్ళి చూశాడండి. అయ్యో, ఆ మంచి యాపిల్ కూడా కుళ్ళిపోయింది. నానా, ఉల్లిపాయ స్మెల్ కూడా దానికి అంటుకుంది అని అన్నాడు. తండ్రి నవ్వుతూ, చూసావా నాన్న, యాపిల్ తప్పు చేయలేదు, కానీ చెడ్డదాని పక్కన ఉండడం వల్ల అది కూడా చెడిపోయింది. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎంత మంచివాడివైనా 10 మంది తాగుబోతులతో తిరిగితే 11వ వాడివి నువ్వే అవుతావు. అదే 10 మంది మంచివారితో తిరిగితే 11వ మంచివాడివి నువ్వే అవుతావు. స్నేహం అనేది కూడా ఉల్లిపాయ లాంటిదేరా. మంచిదైతే కూరకి రుచి తెస్తుంది, అదే చెడ్డదైతే ఆ కూరనే పాడు చేస్తుంది. అంతే కదండి. ఎందుకంటే చెడ్డ స్నేహం నీకు ఉరితాడు అవుతుంది, అదే మంచి స్నేహం నీకు మెట్లదారి అవుతుంది. అంతే కదండి. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూసేయచ్చు. ఓకేనా అండి?